ఇక్కడ ఏదైతే సీతారామ కళ్యాణం ఏదైతే జరిగిందో ముందు అక్కడ సీతారాముల పేరు ఏదైతే విగ్రహాలు పెట్టారో అవన్నీ బొమ్మలు పెట్టి అంటే ఒక నాటకం అనమాట. నిజంగా కళ్యాణం జరిగినట్టు అదంతా ఒక నాటకం అనమాట. ఇక్కడ ఏం కళ్యాణం జరగలేదు, ఊరిక నకిలీ నకిలీ కళ్యాణం అనేది జరగడం జరిగింది. నిజమైన రావణాసునికి మాత్రం రావణాసునికి నిజమైన కళ్యాణం చేస్తూ రాముల వారికి మాత్రం బొమ్మల పెళ్లిళ్ళు చేస్తున్నారు. రాముల వారికి అంటే రామనాసునికి నిజమైన కళ్యాణం చేస్తూ రాముల వారికి మాత్రం బొమ్మల పెళ్ళిళ్ళు అంటే బొమ్మల కళ్యాణం చేస్తున్న ఉదంతం ఇక్కడ మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. చుట్టూ ఏదైతే మొత్తం చెట్లతో నిండి ఉన్న గ్రామాన్ని మొత్తం నాశనం చేసి కాంక్రీట్తో అలకడం జరిగింది. అలికిన తర్వాత ఇలా ఈ విధంగా బొమ్మల నకిలీ కళ్యాణం సీతారాముల వారికి ప్రత్యక్షంగా ఈ విధంగా జరిపిస్తున్న తీరు ఇదంతా ప్రభుత్వ కుట్రతో కూడిన కళ్యాణాలు. వాళ్ళు తిరుమల తిరుపతి ద్వారా కావచ్చు, ఇంకా ఇతర మాధ్యమాల ద్వారా కళ్యాణం ఈ విధంగా జరుపుకోవాలి అనడంతో ఇక్కడ లోకమంతా అదే తీరున కళ్యాణం బొమ్మల కళ్యాణం చేస్తూ ఉన్నారు. నిజమైన ఏదైతే కళ్యాణం ఉందో అది జరపకుండా నకిలీ కళ్యాణం, అది కూడా రావణాసుని ఆధీనంలో తంతు ఏదైతే కళ్యాణం జరుగుతుందో అదంతా జరుగుతున్నట్లు మనకు ఇక్కడ ప్రత్యక్షంగా అనిపిస్తుంది. మొత్తం ప్రపంచమంతా వృక్ష శాస్త్రాన్ని అంతమొందిస్తూ కాంక్రీట్ దెబ్బగా మారుస్తూ ముందు వరుసలో దూసుకుపోతున్న ప్రభుత్వము. కానీ ఏదైతే రాముల వారి కళ్యాణం జరగాలనో జరుపుతూ వస్తున్న తీరు మొత్తం ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పూర్తిగా మార్చివేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ రాక్షసుల కళ్యాణాన్ని దేవతా కళ్యాణం అన్నట్లుగా, దేవతలకు జరిపే కళ్యాణాన్ని రాక్షసుల కళ్యాణం అన్నట్లుగా తారుమారు చేసి ఈ విధంగా రాముల వారికి బొమ్మల కళ్యాణం చేస్తూ రావణాసునికి నిజమైన కార్యం జరుపుతూ ఇప్పుడు ఈ ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో పోలీస్ శాఖ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, మొత్తం ఆర్మీ దళాల వ్యవస్థల వరకు సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, తర్వాత బిఎస్ఎఫ్, తర్వాత సిఆర్పిఎఫ్, ఇంకా గ్రేవన్స్ దళాలు, ఇంకా సివిల్ పోలీసు, స్టేట్ పోలీసు, మొత్తం ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో మొత్తం ఇవన్నీ రాక్షస కార్యాలకు ఇబ్బంది కలగకుండా దుష్ట శక్తులు ఏర్పాటు చేసుకున్న రక్షణ వలయాలని ఈ సందర్భంగా గుర్తించవచ్చు. ఇక్కడ ఏదైతే రాముల వారి కళ్యాణం జరుగుతుందో అదంతా నకిలీ కళ్యాణము, బొమ్మల కళ్యాణం అని ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. కానీ నిజమైన కళ్యాణం ఏంటో మనము శోధించవలసి ఉంది. కానీ ఇప్పుడు ఇది ప్రత్యక్షం కనపడుతుంది మాత్రం బొమ్మల కళ్యాణం అని సందర్భంగా మనం గుర్తించగలరు. ఈ సీతారాముల వారి వ్యవస్థను బ్రిటిష్ వాళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం రాక్షస కార్యమే మొత్తం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా రాక్షసుల కార్యాలే జరుగుతూ ఉన్నాయి. యథేచ్ఛగా స్వేచ్ఛగా దైవ కార్యాలు మాత్రం ఎక్కడికక్కడ స్తంభింపజేయడం జరిగింది. అది కూడా ప్రజల సొంత డబ్బుతో ఖర్చు పెట్టి ఆ కార్యాలు కూడా, ఆ బొమ్మల కళ్యాణం కూడా చేయాలి. కానీ రాక్షస కార్యాలు మాత్రం ప్రభుత్వ ఆర్థిక సాయంతోనే రాక్షస కార్యాలని యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. దానికి పూర్తిగా మద్దతుగా ఆర్థికంగా సాయం చేయడంలో ప్రభుత్వం నిలుస్తుంది. అదే దైవ కార్యాలకు సంబంధించి మాత్రం ప్రజలు తమ చందా వేసుకొని అది కూడా బొమ్మల కళ్యాణం చేయడం జరుగుతూ ఉంది, నకిలీ కళ్యాణము. అదేవిధంగా అన్ని చోట్ల మొత్తం ఈ మతం ఆ మతం అని కాకుండా అన్ని మతాలను రాక్షస లోకం వైపు మత కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మార్చడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న కార్యాలు తంతులన్నీ నకిలీవని ఈ సందర్భంగా మరొకసారి గుర్తు
గుర్తుంచుకోగలరు.